నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పథకాలతో పేదలకు మేలు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కరణంరెడ్డి నరసింగరావు. ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు వెల్లడి. పార్టీ కార్యాలయం వద్ద జనసేన నాయకులు ఒకరిపై మరొకరు దాడులు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖ జిల్లా ఎంపీ మరియు విశాఖ నార్త్, గాజువాక స్థానాలు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. విశాఖ నార్త్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గాజువాక 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కరణంరెడ్డి నరసింగరావు పేర్లు ఖరారైనట్లు సమాచారం. కేంద్ర పథకాలతో పేదలకు మేలు జరుగుతుందని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కరణంరెడ్డి నరసింగరావు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. జీవీఎంసీ 66వ వార్డ్, బీసీ రోడ్, యూనియన్ బ్యాంక్ వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రతి పథకం పేదల దరి చేరిందన్నారు. పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని చెప్పారు. కేంద్రం అనేక పథకాలు, నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజలకు తెలియజేయడం లేదన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యం పొందేలా పథకాన్ని అమలు చేశారన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం పేదలకు గొప్ప వరం వంటిదని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశం ఆర్థికంగా మొదటి స్థానానికి చేరుకోనుందని తెలిపారు. ముద్రా రుణాలు, పీఎం స్వానిధి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. టాయిలెట్ నిర్మాణం కోసం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదంతా మీ అంతా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. 2018లోనే రావడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు ఇల్లు లేని వాళ్ళ కోసం ఎవరైనా ఇల్లు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా మంది ఉపయోగించుకున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్, అదేవిధంగా పిఎం 30,000 ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఆ యొక్క 1,50,000 అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో దీపం పథకం, ఇప్పుడైతే ఉద్యోగ పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం ఉన్నటువంటి ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఇప్పుడు కూడా ఉద్యోగ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా లేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసి ₹1 ఖర్చు అవ్వకుండా సుమారు 7,000 రూపాయలు విలువైన ఈ యొక్క ఉజ్వల గ్యాస్ కనెక్షన్, గ్యాస్ బండర్, స్టవ్, అదేవిధంగా మొత్తం సెంటర్లో కూడా రెగ్యులేటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే తెలియ చేస్తే అందరికి ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాస్టర్ గారి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు, మనకు ఆరోగ్యం బాగాలేక ఏదైనా హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్లు అప్పు పాలవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డు 5,00,000 రూపాయల వరకు ఉచితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఏ హాస్పిటల్ అయినా సరే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది. ₹1 ఖర్చు అవ్వకుండా మీకు ఆపరేషన్స్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 కార్డులు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి గతంలో ఇంట్లో నీళ్లు తెచ్చారు, నేలభాగంలో బోర్కి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు మనకి ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి గ్యాస్, మనకి నాలా కనెక్షన్, ఏదైతే కుళాయి కనెక్షన్స్ ఉన్నాయో కుళాయి కనెక్షన్స్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు, ముస్లిం మహిళలు సోదరులు కూడా ఉన్నారు. మీ అందరూ చేస్తూ చూపించాలా ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఏదైతే ముస్లిం మహిళలు వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండేది కాదు. అలాంటి వాళ్ళ కోసం చూపించాలని కూడా రద్దు చేశారు. మరి ఆర్టికల్ 370
ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో మన భారతదేశంలో అంతర్భాగం సరే అక్కడ ప్రధానమంత్రి ఉండేవారు, అక్కడ రాజ్యాంగం ఉండేది, అక్కడ వేరే జెండా ఉండేది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని మోసం చేస్తున్నారంటూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ సీఎం జగన్కి నిరుద్యోగ యువత గుర్తొచ్చారా అంటూ ఇది మెగా డిఎస్సీ కాదని దగ్గా డిఎస్సీ అంటూ విమర్శించారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చదువుకున్న వారు ఎక్కువైతే నిరుద్యోగం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణమన్నారు. డిఎస్పీ అంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ దగ్గా డిఎస్పీలను ప్రజలు నమ్మరని, రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రజలు భావిస్తున్నారు. ఇది ప్రజల్ని, నిరుద్యోగుల్ని మోసం చేసేటువంటి ఆలోచన అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేయాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనుకున్నప్పుడు ఇది ఎప్పుడు ఇవ్వాలి నోటిఫికేషన్. ఇంకొక ప్రభుత్వం రాబోతుందని తెలుసుకునే, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఇది తెలుసుకునే ఏదో మేము నిరుద్యోగులకు చేసామని చెప్పి మోసపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారికి మోసం చేయడం అని చెప్పేసి, మోసం చేయడంలో దిట్ట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రేపు ఖచ్చితంగా యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు, ఇంటికి పంపిస్తారు. కనుక దానికి సిద్ధంగా ఉండాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. మెగా డిఎస్పీ కాదు, మెగా డిఎస్పీ కాదు, నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దొంగతనం చోటు చేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో 4 వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దేవాలయం వద్ద ఉన్న ఐరన్ను దొంగిలిస్తున్న 4 యువకులు స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 3 పరారీ అయ్యి ఒక్కరిని పట్టుకున్నారు స్థానికులు. ఈ విషయంపై ఆలయం ధర్మకర్తల మండలి మంజుల పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగే 8 గంటల ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, దొంగతనం చేయడానికి వచ్చి మరి పట్టపగల రోజుకి కూడా బళ్ళు, కోళ్ళు, అలాగే ఏ సామాన్లు బయట ఉంటాయి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరా అనుకుంటే ఎవరు కూడా కంటపడలేదు. మరి ఈరోజు పట్టపగలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై నుంచి మరి అలాగే సిమెంట్ మూటలు అనగా, రాడ్లు అనగా, మరి ప్లేట్లు, అలాగే కొన్ని వంట సామాన్లు మూట కట్టుకొని పట్టుకెళ్ళిపోతుండగా మేము దొంగలు వీళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతుంటే పట్టుకోవడం జరిగింది వెంటపడి. మామూలుగా అయితే మేము రన్నింగ్ చేయలేం కానీ బళ్ళ మీద వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకుంటే ఒకడు మిస్ అయిపోయారు, ఒకరు దొరికారు. మరి అలాగే గాజువాక లాండ్ ఆర్డర్కి ఫోన్ చేయడం జరిగింది. 100కి కాల్ చేస్తే ఇమీడియట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పోలీసు వారిని పంపించారు. మరి గాజువాక ఏసీపీ గారికి కూడా కాల్ చేశాను. ఏసీపీ గారు వెంటనే స్పందించి మరి గాజువాక స్టేషన్ నుంచి పంపించి ఇమీడియట్లో వాళ్ళపై యాక్షన్ తీసుకెళ్ళడం జరిగింది. పోలీసు వారికి అలాగే 100 కాల్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాంటి దొంగతనాలు జరగకుండా బహు జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పట్టపగల దొంగతనం చేయడం అన్నది మరి అది చాలా బాధాకరమైన విషయం. ఈ కాలనీలో వాంబే కాలనీ, బానోజీ తోట, వాంబే కాలనీ, కొండపైన అన్నీ కూడా మాకు లోన్ నెట్టుకుంటాకి ఇల్లు ఇచ్చిన అన్నీ కూడా బయటనే ఉంటూ ఉంటాయి. మరి ఇలా దొంగతనాలు జరుగుతుంటే పిక్కిమని ప్రజలందరూ కూడా బిక్కిమని ఉంటున్నారు. అలాంటి తరుణంలో ఈరోజు పట్టపగలే దొంగను పట్టుకోవడం, వారికి అప్పచెప్పడం, పోలీసు వారు వెంటనే స్పందించడం మరి అంతా కూడా
జరిగింది. అలాగే మీడియా వారు కూడా వచ్చారు. మీడియా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ పోలీస్ వారికి కూడా మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇటుపైన మరి నైట్ టైం కూడా పోలీస్ వారిని ఈ కాలనీలో మరి కంట్రోల్లో పోలీస్ వారిని కూడా నైట్ టైం ఇక్కడ పెట్టాలని సిపి గారికి ఇన్ఫార్మ్ చేస్తూ సిపి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ గాజువాక అన్నది వాంబే కాలనీ అనేది అన్ని బయటనే ఉంటాయి. రోజుకి కూడా బళ్ళు కానీ ఇవి కానీ డైలీ ఏదోటి పోతూనే ఉంది. మరి గాజువాక ఏసీపీ గారిని కోరడం ఏమైంది ఏంటంటే నైట్ టైం కూడా ఇక్కడ పోలీస్ వారిని ఉంచుతారని కోరుకుంటూ మరి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం. ప్రజలు కష్టసుఖాలు గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకోటి రామచంద్రరావు అన్నారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీకన్యా థియేటర్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోలాహలం నడుమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉరుకోటి చందు మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ యాత్ర 2 మూవీ చిత్రీకరించారని, ఇందులో ప్రతి సన్నివేశం ప్రజలను ఆకట్టుకుంటుందన్నారు. ప్రజలకు మేలు చేయాలని అనే సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించి ప్రజలు మన్ననలు పొందారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న పథకాలను ఈ సినిమాలో చక్కగా చూపించారన్నారు. మళ్లీ ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే చూసుకోవాలని ఆలోచన వచ్చే విధంగా ఈ చిత్రం తీశారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కేబుల్మూర్తి, ఇమ్రాన్, రాజాన రామారావు, ముల్లి చిన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని, ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి 2019లో అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర, ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది. అటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు, 152 సీట్లు, అలాగే 50% పైగా ఓటు షేర్తో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు. రేపు ఇదే ఉత్సాహంతో రేపు రానున్న మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి రావడం, ఆయన్ని మళ్ళీ కూర్చోబెట్టిన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన ఏలూరు సభ కానీ భీముడి సభ కానీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆదరణ నానాటికి పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే వారు 175 నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం, అలాగే అని ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీ కొండూరు మండలం ఎంపీడీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడిగోపు శ్రీనివాసరావుతో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మటిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం ఎంపీడీఓగా నూతన బాధ్యతలు తీసుకున్న అడిగోపుల శ్రీనివాసరావుని సంక్షేమం, అభివృద్ధి, నిర్వహణ గురించి మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మటిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నా దృష్టికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పందిస్తున్నాన్ని, పరిశీలిస్తాన్ని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానంటూ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. మీరు నూతనంగా పదవి బాధ్యత చేపట్టారు కదా, మరి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సార్? నేను మన జీ కొండూరులో 1వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి మనం ప్రజలకి కావాల్సినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మన ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా ఎవరైతే సంక్షేమ పథకాలకు అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ మనం సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి డేటా చేసి మనం వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంటి ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కావాల్సిన ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా సచివాలయంలో కావచ్చు, అలాగే మండల కార్యాలయంలో కూడా కలిస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు మొత్తాన్ని మనం మా యొక్క లిమిట్స్ వరకు మేము చేయగలమని చెప్పి తెలియజేసుకుంటాం. మీ లిమిట్స్ దాటిన వారికి
ఆ లిమిట్ దాటితే మన గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు దాని ప్రకారంగా వాటిని సాల్వ్ చేయడం జరిగింది. విన్నారు కదా, మరి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి జి శ్రీనివాసరావు గారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పట్ల స్పందిస్తానని, పరిష్కార ప్రయత్నం చేస్తానని, సంక్షేమం అభివృద్ధి 100% అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్ కేనచ్చని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఘటనా స్థలం దగ్గర పార్టీ ఇన్ఛార్జ్ పోతన మహేష్ లేకపోవడం వల్ల గొడవ పెద్దది కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ల నిదానమే ప్రధానం అనేది పాటించాలి. పాయకరావుపేట సీఐ అప్పలరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక శ్రీప్రకాష్ విద్యానికేతన్లో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా సీఐ అప్పలరాజు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జాతీయ రహదారుల సిబ్బంది ఆధ్వర్యంలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల నందు డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాయకరావుపేట సీఐ అప్పలరాజు హాజరై డ్రైవర్లకు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన ఆవశ్యకత వివరించారు. అతివేగం అనర్థాలకు దారితీస్తుందని, సేఫ్టీ పద్ధతులు పాటించాలని, సీటు బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలని, పార్కింగ్ చేసేటప్పుడు రోడ్డు మలుపుల నందు పాటించవలసిన నియమాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్తో పాటుగా ఐఎంటీ మేనేజర్ కె సత్యనారాయణ, టోల్ మేనేజర్ డిఏ కృష్ణ, సేఫ్టీ మేనేజర్ అశోక్ కుమార్, శ్రీప్రకాష్ విద్యా సంస్థల హెచ్ఆర్ డైరెక్టర్ డాక్టర్ బంగారాజు తదితరులు పాల్గొని డ్రైవర్లతో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం అనంతరం భద్రతా ప్రమాణాలపై చర్చలో ఉత్సాహంగా పాల్గొన్న డ్రైవర్లకు బహుమతులు ప్రదానం చేశారు. మాకు అందరూ హెల్ప్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు అయితే ప్రిన్సిపల్ సార్ కూడా వెంటనే ఓకే చేయడంతో మా శ్రీని గారికి చెప్పగానే ప్రిన్సిపల్ సార్ కూడా ఒప్పుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ మాట్లాడండి. కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 12 అయింది. లోపే తెచ్చేస్తాను. మొదటగా సార్ అన్నీ మాట్లాడేశారు. చాలామంది ఏమనుకుంటారంటే బాగా సీనియారిటీ వచ్చింది అనుకుంటారు. నేను సురక్ష, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు పాటుపడతానని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడానికి నా నడతను, పద్ధతిని, వైఖరిని మార్చుకుంటానని తెలియపరుస్తున్నాను. ప్రమాదాలు సంభవించకుండా, పర్యావరణం పాడవకుండా నేను, నా కుటుంబ సభ్యులు సాయశక్తులా ప్రయత్నిస్తామని, జాతీయ అభివృద్ధికి తోడ్పడతామని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తారు హైవే అథారిటీస్. వాళ్ళు రెగ్యులర్ డ్యూటీ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు.
మీరు చూస్తుంటారు, ఇంతకు ముందు అయితే హైవేలో ఎవరు కనిపించేవారు కదా యాక్సిడెంట్ అయితే. మాకంటే ముందు వాళ్ళు 108 కంటే ముందు వాళ్ళు వచ్చి ఉంటున్నారు యాక్సిడెంట్లో. మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ దగ్గర కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, స్టాపర్లు అలాగే బ్లింకింగ్ లైట్స్ ఇవన్నీ తెచ్చి వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్తో అక్కడ ఉండే క్షతగాత్రుడు అంటే ఇంజ్యూర్డ్ పర్సన్స్ని షిఫ్ట్ చేయడం, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, అలాగే రోడ్డు పైన ఉండే వెహికల్ని క్రెయిన్ సహాయంతో పక్కకు తీయడం. ఎందుకంటే మనకు ఉండేది హైవే చాలా నేరోగా ఉంటుంది. ఇది అనకాపల్లి నుంచి ఇంతవరకు చాలా నేరో రోడ్డు. ఇలాంటి నేరో రోడ్లు వాళ్ళందరూ పనిచేయడం వాళ్ళందరికీ చాలా కష్టసాధ్యమైన పని. మిగతా హైవేలు చూడండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.